హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. అలాగే ఈరోజు మన వీడియో విషయానికి వస్తే చదువుల తల్లి సరస్వతి దేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది. సరస్వతీదేవి జన్మదినోత్సవాన్నే వసంత పంచమిగా మనం జరుపుకుంటాము. ఈ మాఘమాసంలో ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి వచ్చింది. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా మన ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫిబ్రవరి 2వ వసంత పంచమి నాడు ఉదయాన్నే నిద్ర లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించండి. మాఘమాసంలో వచ్చే ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం మనకి కలిసొస్తుంది. జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా జీవితాన్ని మనం సాఫీగా సాగిస్తాము. అలాగే ఈ వసంత పంచమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా అన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు ముఖ్యంగా సరస్వతీదేవిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం వల్ల మన పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీతమైన డబ్బు మనకి కలిసి వస్తుందన్నమాట. మనము ఏ పనులు తలపెట్టినా కూడా అంటే మనము వ్యాపారం కానివ్వండి, ఏదైనా ఉద్యోగంలో కానివ్వండి, అన్నిట్లో కూడా మంచిగా మనకి అంతా బాగానే ఉంటుంది. కాబట్టి ఈ వసంత పంచమి రోజున మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని అన్ని దీపాల కంటే పిండి దీపం పెడితే ఇంకా చాలా శ్రేష్టమైనది. కాబట్టి ఈ మాఘమాసంలో వచ్చే వసంత పంచమి నాడు లక్ష్మీదేవి ముందు పిండితో దీపారాధన చేస్తే జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. మనకి అంతా కూడా శుభమే జరుగుతుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా కూడా సరిపోతుంది. పంచమి రోజున అమ్మవారిని పూజించేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మన ఇల్లంతా కూడా ఎప్పుడూ సుఖశాంతులతో చాలా చక్కగా మనం జీవిస్తాము. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం వదంత పంచమి వాగ్దేవిని స్వాహ. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. ఈ అమ్మవారి ముందు పిండి దీపం వెలిగించగానే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇక మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మనము చాలా చక్కగా మనం ఏం పట్టుకున్నా కూడా అది పట్టిందల్లా బంగారం అంటారు కదా! అలా ఉంటుందన్నమాట మన జీవితం. మన పిల్లలు బాగా చదివి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే మన పిల్లల పుస్తకాలను కూడా అమ్మవారి పటం ముందు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. విద్యలో మంచి ర్యాంకులు సాధిస్తారు. జీవితంలో మంచిగా ఎదుగుతారు. అలాగే స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పవిత్రమైన పంచమి నాడు మన ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. ఏ ఇంటి ముందైతే అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మన ఇంటికి ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంటుంది. అప్పుల సమస్యతో బాధపడేవారు, డబ్బుల సమస్యలతో బాధపడేవారు, అంటే బాగా ఇబ్బందిగా ఆర్థిక సమస్యలు బాగా ఇబ్బందిగా ఉండేటప్పుడు ఈ వసంత పంచమి రోజున 2 లవంగాలను ఒక కాగితంలో చుట్టి మన పర్సులో కానీ, జేబులో కానీ పెట్టుకోవాలి. పంచమి రోజున ఇలా చేస్తే ఆర్థికంగా మనకి కలిసి వస్తుంది. అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. అలాగే ఒక గిన్నెలో 5 లవంగాలను, 5 యాలకులను, 2 కర్పూర బిళ్ళలను వేసి కాల్చి వీటి నుండి వచ్చే పొగను మన ఇల్లంతా వేయాలి. ఇలా చేయడం వల్ల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పుస్తకాలను దానం చేయడం వల్ల మన జీవితంలో ఊహించని రీతిలో ప్రయోజనాలు కలుగుతాయి. పేద విద్యార్థులకు లేదా బ్రాహ్మణ విద్యార్థులకు డబ్బు దానం చేయండి. దీనివల్ల మన జీవితంలో డబ్బుకు ఎటువంటి సమస్య ఉండకుండా మనం జీవితంలో
అన్నీ కూడా మనం అనుకున్నవన్నీ జరిగి ఆర్థిక సమస్యల నుంచి త్వరగా బయటపడతాము. ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది. పంచమి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే అమ్మవారి అనుగ్రహంతో జన్మ జన్మల అదృష్టం మనకి కలుగుతుంది. మన ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వసంత పంచమి రోజున మన పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. తర్వాత తమలపాకులను తీసి మన బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. చెప్పాను కదా! ఆర్థిక సమస్యలు తొందరగా తీరుతాయి. కాబట్టి ఈ పరిహారం చేస్తే చాలా మంచిది. అలాగే గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మాఘమాసంలో గోమాతకు ఆహారాన్ని సమర్పిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. సకల దేవతల అనుగ్రహం మన ఇంటిపై ఉంటుంది. పంచమి రోజున గోవును పూజిస్తే మన ఇంటికి సంపద రెట్టింపు అవుతుంది. మన హిందూ ధర్మంలో కళ్ళు ఉప్పును అంటే రాళ్ళ ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం కదా. కాబట్టి ఈ వసంత పంచమి సందర్భంగా ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి మన ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ పరిహారాన్ని చేస్తే చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడూ కూడా ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు కూడా లేకుండా మనం ఎప్పుడూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. అలాగే తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వసంత పంచమి నాడు తులసి కోటలో ఒక దీపం వెలిగించి, తులసి కోట ముందు ఒక దీపం వెలిగించి, తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. భర్త ఆదాయం కూడా పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం మన ఇంటిపై ఉంటుంది. మనలో చాలామంది ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవదు. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ, లక్ష్మీదేవి పటాన్ని కానీ తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే మన ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గిపోయి మన డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇంటి ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచిది. మన ఇంటి సంపాదన విపరీతంగా పెరగాలంటే ఈ వసంత పంచమి నాడు ఎవరికైనా అన్నదానం చేయండి. మన ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నా, ఉద్యోగం రావాల్సిన పిల్లలు ఉన్నా కూడా సరస్వతీదేవిని ఆ రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది. ఆ సరస్వతీదేవి, లక్ష్మీదేవి అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది. వాళ్ళకి కష్టం అంటే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా జాబ్ అవ్వనివ్వండి, అలాగే పిల్లల చదువు అవ్వనివ్వండి, మంచి ర్యాంకులు వచ్చి వాళ్ళు అనుకున్న జాబ్‌లో సెటిల్ అవ్వాలంటే మన ప్రయత్నంతో పాటు మన ప్రయత్నం అంటే మనం చదవడమే కాకుండా ఆ దైవబలం తోడు కూడా మనపై ఉండి పిల్లలు మంచి గొప్ప స్థాయికి ఎదుగుతారు. చదువుకునే పిల్లలైతే వాళ్ళు చదువుకున్నవన్నీ జ్ఞాపకం ఉండేలా ఈ తల్లి మనకి దీవిస్తుందనమాట. అందువలన పిల్లలు కూడా చక్కగా వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసుకొని ఆ సరస్వతీదేవి ఆ చదువుల తల్లిని పూజిస్తే చాలా మంచిది. ఇలా వసంత పంచమి రోజు పిల్లలతో కానీ మనం కానీ ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి. పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి. అలాగే ఆ సరస్వతీదేవి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నైబర్స్, రిలేషన్ ఎవరున్నా కూడా షేర్ చేయండి. ఓకేనండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం అందరి పిల్లలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదములు.